నమస్తే, నేను మీ అశ్విని కుమార్. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఇంకొక పార్టీ గురించి మాట్లాడుకోవాలి. ఆ పార్టీ 2014లో అనూహ్యంగా పార్టీ స్థాపిస్తున్నానంటూ కూడా యాక్టర్ టర్న్డ్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ జనసేన అనే పార్టీని స్థాపించారు 2014లో. అప్పుడు సమయం సరిపోక ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనకుండా టీడీపీ బీజేపీ కూటమికి నా మద్దతు అంటూ 2014లో ప్రచారం చేశారు. ఆ తర్వాత 2019 యూటర్న్ తీసుకొని బీజేపీకి వ్యతిరేకంగా టీడీపీకి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీలు బీఎస్పీతో పొత్తులో వెళ్ళారు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో. దాదాపు అప్పుడు ఒక్క స్థానంలోనే గెలిచింది జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. 2024లో మళ్ళీ ఆయన ఒకసారి తన నిర్ణయాలన్నీ మార్చుకొని తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసి ఉంటేనే వైఎస్ఆర్సీపీని ఢీ కొట్టగలనని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో జగన్ని అధికారంలోకి రాకుండా ఉంచాలి, కూటమి అధికారంలోకి రావాలని చెప్పి చంద్రబాబు నాయుడిని జైల్లో ఉన్నప్పుడు మొట్టమొదట వెళ్ళి పరామర్శించి తన మద్దతుని బహిరంగంగానే రాజమండ్రి సెంట్రల్ జైలు బయట అనౌన్స్ చేసింది పవన్ కళ్యాణ్. అప్పటిదాకా టీడీపీ క్యాడర్ అంతా కూడా చంద్రబాబు నాయుడు అరెస్టుని జీర్ణించుకోలేక ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉద్యమాలు చేసినా కూడా అధికార పార్టీ లేదా పోలీస్ యంత్రాంగం వాళ్ళని బయటికి రోడ్ల మీదకి రానికపోతే పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడికి మద్దతుగా ర్యాలీలు జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం చంద్రబాబు నాయుడు అరెస్టుని ఖండించి వీధి పోరాటాలకు తీసుకొచ్చింది జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్. అప్పుడు చాలామంది సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు పవన్ కళ్యాణ్, లేదా చంద్రబాబు నాయుడికి ఎందుకు మద్దతు తెలిపాడంటూ కూడా చాలామంది విమర్శించిన లేదా పొగిడినా కూడా అదేం పట్టించుకోకుండా తన నిర్ణయాన్ని ఒకటే కరాఖండిగా చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అదేంటంటే వైఎస్ఆర్సీపీని మళ్ళీ అధికారంలోకి తీసుకురాకూడదని. దాని తర్వాత చాలా మలుపులు తిరిగినాయి ఆంధ్ర రాజకీయాలు. బీజేపీతో పొత్తు అంటూ పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి రాయబారం నడపడం, అట్లాగే చంద్రబాబు నాయుడు లోకేష్ వెళ్ళి రావటం, మొత్తానికి కూటమి అనేది ఒకటి ఏర్పడింది. టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఏర్పడ్డాక తర్వాత పరిణామాల్లో ఎవరికి ఏ పార్టీకి ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, ఎవరెవరు ఎక్కడ పోటీ చేయాలి, మొత్తానికి ఒక క్లారిటీ వచ్చింది. ఎవరు విమర్శలు పట్టించుకోకుండా కూటమిలో 21 స్థానాలకి జనసేన పార్టీ అసెంబ్లీకి పోటీ చేయబోతోంది, అట్లాగే పార్లమెంట్కి 2 స్థానాలు పోటీ చేయబోతోంది. జనసేన పవన్ కళ్యాణ్ నాయకుడు పవన్ కళ్యాణ్ తిరుపతి నుంచా, భీమవరం నుంచా, గాజువాక నుంచా అంటే ఆఖరికి ఆయన పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని నిర్ణయించుకున్నాడు. ఇది అందరికీ తెలిసిందే. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఉంది, జనసేన రోల్ ఎలా ఉండబోతోంది, జనసేన పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకోబోతోంది, జనసేనకి 2019 ఫలితాలేనా లేదంటే పార్టీకి ఏమన్నా పునర్జీవనం తీసుకొచ్చారా పవన్ కళ్యాణ్, ప్రజలు ఎట్లా ఆలోచిస్తున్నారు జనసేన వైపు గురించి, జనసేన వైపు ఎట్లా చూస్తున్నారు, 21 అసెంబ్లీ స్థానాల్లో జనసేన పార్టీ పరిస్థితి ఏంటి 2024 ఎన్నికల్లో అనేది ఒకసారి మనం చూస్తే జనసేన చాలా బాగా 2014-19 కన్నా కూడా చాలా విపరీతంగా ఓటు షేర్ పెంచుకుంది. అంతేకాకుండా సీట్లు కూడా పెరగబోతున్నాయి అన్నది మనకు అందుతున్న ప్రిలిమినరీ రిపోర్ట్స్. జనసేన ఓటు షేర్ పెరగడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, పవన్ కళ్యాణ్ 2014-19 కన్నా 19 నుంచి 24 మధ్యలో ప్రజలతో చాలా వరకు కలిసి ఉన్నారు. ఎక్కువ రోజులు ఆయన రైతులకు సంబంధించి కౌలు రైతుల ఆత్మహత్యలని ఏదో ఒక రకంగా వారాహి యాత్రని ఇట్లా ప్రజల్లోకి వెళ్ళగలిగారు పవన్ కళ్యాణ్. ఆ వెళ్ళటంతో కొద్దిగా జనసేన పార్టీ వైపు ఆంధ్ర ఓటర్లు చూస్తున్నారు. ఆంధ్ర ఓటర్లు ఒకసారి జనసేన అభ్యర్థులకు కూడా అవకాశం ఇవ్వాలి అని నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో, అట్లాగే ఉభయ గోదావరి జిల్లాల్లో యూత్, అట్లాగే చాలామంది కొత్తగా ఎన్రోల్ అయిన ఓటర్సు, కాపు కమ్యూనిటీ అనుకోండి, ఇట్లా అన్నీ కూడా, అలాగే ఈ ఎలియన్స్ ఫామ్ అయ్యాక తెలుగుదేశం ఓటర్లు కూడా ఓట్లు బదిలీ కాబోతున్నాయి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో. జనసేనకి టీడీపీకి ఈసారి ఓట్లు బదిలీ అనేది మనం చూడబోతున్నాం. సక్రమంగా జరగబోతుంది. పర్ఫెక్ట్గా ప్లాట్ఫామ్ వేశారు. అధికార పార్టీ ఎన్ని విమర్శలు చేసినా కూడా చంద్రబాబు నాయుడుకి దత్తపుత్రుడు అన్న, అట్లాగే మోడీ కాళ్ళకి నమస్కారం చేస్తూ ఇదంతా కూడా సోషల్ మీడియాలో వ్యంగ్యంగా పోస్టులు పెట్టినా కూడా లేదు, పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా విమర్శించిన ఈ 2 జిల్లాల్లో మాత్రం క్లియర్ కట్గా ఓట్లు బదిలీలు జరగబోతున్నాయి. 21 స్థానాల్లో జనసేన ఖచ్చితంగా గెలిచే స్థానాలు ఈ అసెంబ్లీలో ఏంటని చూసుకుంటే మనం అనకాపల్లి, పెందుర్తి, పిఠాపురంలో మినిమం మెజారిటీ 30K ఉండబోతుంది. 30,000 మెజారిటీ పైన పవన్ కళ్యాణ్ గెలవబోతున్నారు. పిఠాపురం, కాకినాడ రూరల్,
నరసాపురం, యలమంచిలి, పి గన్నవరం, భీమవరం, తాడేపల్లిగూడెం, అవనిగడ్డ, తెనాలి ఈ 11 స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయి జనసేనకి. బాగా టైట్ ఉన్నవి ఏంటంటే వైజాగ్ సౌత్, రాజానగరం, నిడదవోల్, తిరుపతి. అయితే ఇందులో మళ్ళీ వైసీపీకి ఎడ్జ్ ఉండి జనసేన కరెక్ట్గా ఓటింగ్ ప్యాటర్న్, పోల్ మేనేజ్మెంట్ కరెక్ట్గా చేసుకుంటే నెల్లిమర్ల, రాజోలు, ఉంగుటూరు అవకాశం ఉంది. జనసేనకి అసలు అవకాశం లేని స్థానాలు కోడూరు, రైల్వే కోడూరు అంటే పోలవరం, అట్లాగే పాలకొండ ఎస్టీ నియోజకవర్గం, ఇక్కడైతే అసలు అవకాశాలు లేవు. జనసేనకి ఎన్ని స్థానాలు రావచ్చు 21లో? 11 స్థానాలు. 11 స్థానాల్లో సేఫ్ జోన్లో ఉండి విజయకేతనం పక్కగా ఎగరేసే స్థానాలు 5 ఉన్నాయి, ఎడ్జ్ 6 ఉన్నాయి. ఒక 2 నుంచి 3 స్థానాలు టైట్ సీట్స్ ఉన్నాయి. సేఫ్ ఇందులో ఖచ్చితంగా జెండా ఎగరేసే జనసేన గాజు గ్లాసు జెండా ఎగరేసే స్థానాలు అనకాపల్లి, పెందుర్తి, పిఠాపురం, కాకినాడ రూరల్, నరసాపురం. ఇవైతే ఖచ్చితంగా జెండా ఎగరేస్తుంది గాజు గ్లాసు. ఈ 5 స్థానాల్లో ఖచ్చితంగా గెలుస్తుంది. 6 ఎడ్జ్ ఉంది. ఆ ఎడ్జ్లో కూడా ఎడ్జ్ అంటే ఎక్కువ మెజారిటీ ఉన్నట్టే, 5,000 కన్నా ఎక్కువ మెజారిటీ ఉన్నట్టే 6 స్థానాల్లో. ఓవరాల్గా చూసుకుంటే మనం 11 నుంచి 12 స్థానాల్లో జనసేన గెలిచే అవకాశాలు ఉంది. అయితే ఈ రోజుకి మాత్రం 5 స్థానాల్లో సేఫ్గా ఉంది. మిగతా 6 స్థానాల్లో ఎడ్జ్ అంటే 5,000 మెజారిటీ దాటిపోయి ఉంది. అసలు గెలవని స్థానాలు ఇందాక చెప్పాను. జనసేన పార్టీ మొట్టమొదటిసారి అంటే దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యేలని ఆంధ్ర అసెంబ్లీలో చూడబోతున్నాడు పవన్ కళ్యాణ్, తనతో సహా తన సహచరుల్ని. థ్యాంక్ యూ.